ప్రీవియస్ వీడియోలో ఓల్డ్ క్లిప్స్ని న్యూగా చేసి ఎలా యూజ్ చేసుకోవాలో చూపించా కదా. ఇంకా ఈ వీడియోలో వచ్చేసి మనం వాడుకుంటున్న క్లిప్స్ని మళ్ళీ కొత్తగా తయారు చేసి అందంగా యూజ్ చేసుకోవడం ఎలాగనేది చూపిస్తాం. ఇంకా ఇవి వచ్చేసి మీషోలో అయితే తీసుకున్నాం ఆర్టిఫిషియల్ ఫ్లవర్స్ అనమాట. ఇవి వచ్చేసి టోటల్ గా 144 ఫ్లవర్స్ అయితే వచ్చాయి. 12 ఫ్లవర్స్ వచ్చేసి సేమ్ కలర్ లో వచ్చాయి. అలాగా నాకు 12 సెట్లు అయితే వచ్చాయి. ఎవ్రీ ఫ్లవర్ కి ఇలాగా కింద అయితే ఒక తీగలాకైతే వచ్చింది. ఇది కావాలంటే ఉంచుకోవచ్చు లేదా రిమూవ్ చేయొచ్చు. వచ్చేసి ఒకటైతే క్రియేట్ అయితే చేస్తున్నాను. ఇలాగ పప్పీస్ ఉంటాయి. ఇవైతే మా పాపకైతే సైడ్ అయితే పెడతాను జడకి. ఇలాగైతే ఎప్పుడు ఇలాగ ప్లెయిన్ గా పెడుతున్నాను అని ఇలాగైతే క్రియేట్ అయితే చేశాను. ఒక ఫ్లవర్ అయితే తీసుకున్నాను పింక్ కలర్ లోది. అదైతే ఇంకా బ్లూ అయితే అంటించేసి ఇలాగైతే క్లిప్ కి వన్ సైడ్ పెద్దగా ఉంటుంది కదా, అటు సైడ్ అయితే అంటించేసాను. ఇంకా 2 క్లిప్స్ కూడా అలాగే అంటించేసాను అనమాట. ఇంకా అలాగా నార్మల్ గా లేకుండా ఇలాగైతే కొంచెం కలర్ఫుల్ గా అయితే అనిపిస్తుంది. అది కాక ఏదైనా కలర్ లో డ్రెస్ వేసినప్పుడు దానికి మ్యాచింగ్ గా కూడా ఇలాగైతే యూజ్ చేయొచ్చు. మా దగ్గర 12 కలర్స్ అయితే అవైలబుల్ గా ఉన్నాయి కాబట్టి 12 కలర్స్ లో ఏదైనా ఒక డ్రెస్ వేసినప్పుడు ఆ డ్రెస్ కి మ్యాచింగ్ గా ఇలాగా అప్పటికప్పుడు క్లిప్స్ అయితే తయారు చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి ఇదైతే హెయిర్ క్లిప్ అనమాట. ఇది ప్లెయిన్ గా వచ్చింది. దానికి కూడా ఇలా ఫ్లవర్స్ అయితే అంటించేసాను. చూడండి ప్లెయిన్ గా ఉన్నప్పుడు ఎలా ఉందో, ఇలా ఫ్లవర్ అంటించినప్పుడు ఎలా ఉందో, మధ్యలో ఇలా గ్యాప్స్ వచ్చింది. దాంట్లో కూడా ఫ్లవర్స్ అయితే అంటించుకోవచ్చు. నేను ఏంటంటే ఇలాగ చూపించడానికి వరకు అలాగా అంటించనమాట. ఇంకా మంచి ఐడియాస్ అయితే చేసుకోవచ్చు. ఇంకా వీటిని ఇలాగే కాకుండా మంచి DIYs గానీ క్రాఫ్ట్స్ గానీ బాగా యూజ్ చేసుకోవచ్చు. వీడియో నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బా.